తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. వైసీపీ హయాంలో తిరుమలలో చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశాయి. టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను క్షమించకూడదని హెచ్చరించాయి. ఏడుకొండల స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ పాపం కాదని, మహాపాపమని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రసాదం కల్తీ చేయడం అంటే భక్తుల విశ్వాసంపై దాడి చేసినట్లేనని అన్నారు. కుట్రపూరితంగా కల్తీ చేసిన గత వైసీపీ ప్రభుత్వానికి హిందువులే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చాయి. తిరుమల క్షేత్రంపై జరిగిన కుట్రలపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. తిరుమలపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలని, వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామికి, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని హిందూ ధార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మనసులోకి దూరి ఏం చెప్పించాడంటే కల్తీ జరిగిందని చెప్పించాడు. నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏమనంటే వైవి సుబ్బారెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో మంచి రక్షణ కల్పించాలి. ఎందుకనంటే మనకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు గతంలో జరిగాయో. అదేవిధంగా ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా వారికి ఏదో జైల్లో వేయడం, 200 రోజులు ఉన్నారు, 150 రోజులు ఉన్నారు అనేటువంటిది కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వీరికి ఇమ్మీడియట్గా కఠినంగా శిక్షలు అమలు చేయాలి. కేవలం వాళ్ళు జంతు కొవ్వులు లేనంత మాత్రాన జంతు కొవ్వులు లేవు కాబట్టి నాన్ వెజ్ లేదంటాను. నేను ఒక ఆయన లడ్డూలో నాన్ వెజ్ అని స్వామి మీరు ముఖ్యమంత్రి చేశారు గతంలో, ఏంటి మాటలు? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, పిచ్చివారిలాగా ప్రవర్తించకుండా ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది నిజం కాబట్టి మీరు వచ్చి ఇదే అలిపిరి దగ్గర స్వామివారి పాదాల చెంత క్షమించమని ఆయనని వేడుకోండి. వెంకటేశ్వర స్వామితో పాటు యావత్ హిందూ ప్రపంచానికి మీరు క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా ఈ గతంలో చూసాం మత మార్పిళ్ళు, మద్యం కల్తీ, భోజనం కల్తీ, మొత్తం హాస్టల్లో పిల్లలు పెట్టే భోజనం కూడా కల్తీ. ఇంత కల్తీ ప్రభుత్వాన్ని మీరు గతంలో ఉండి ఇప్పుడు కల్తీ లేదని మాట్లాడితే ఎవరు నమ్ముతారు స్వామి? ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు అర్జెంటుగా వచ్చి స్వామివారికి క్షమాపణ చెప్పాలి.